అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని మండిపడ్డారు. కేజీ బేసిన్ ను చంద్రబాబు బంగారు పళ్లల్లో పెట్టి రిలయన్స్ కు అప్పగించారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతిపై విచారణ ఎందుకు చేపట్టరని అడిగారు. పాలమూరు జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ లో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ టీడీపీల నీచ కుమ్మక్కు రాజకీయాలపై చెలరేగారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఇప్పటికే అవిశ్వాసం పెట్టేవారని షర్మిల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేసే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు కనుకనే ఈ అసమర్థ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని పోషిస్తున్నారని షర్మిల అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీకి కానీ చిత్తశుద్ది అనేది ఉంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఈ ప్రభుత్వాన్ని దించేసే ఆలోచన చేసేవారు. కానీ వారికి లేదు. వారికి చిత్తశుద్ది లేదు కనుక ఈ అసమర్థ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని పోషిస్తున్నారు. అవిశ్వాసం పట్టి ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్పమంటే ఒకసారి కూడా ఒక మాట అంటే ఒక మాట కూడా మీరు చెప్పరు. ఈ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరమో చంద్రబాబు నాయుడు గారికి ఏముందని అడుగుతున్నాం. కేజీ బేసిన్ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరమని చెప్పారు షర్మిల. కేజీ బేసిన్ లో లభించే గ్యాస్ తో మన రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ వేసుకోవచ్చన్నారు. చంద్రబాబుకు ముందు చూపు లేకపోవడం వల్లనే 1,00,000 కోట్లు విలువ చేసే కేజీ బేసిన్ ను రిలయన్స్ కు కట్టబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉండి ఐఎంజీ భారత్ కు 850 ఎకరాలు కట్టబెట్టారని షర్మిల తెలిపారు. కంపెనీ రిజిస్టర్ అయిన 4 రోజులకే ఎకరా 2.5 కోట్ల విలువ చేసే భూమిని ఎకరా 50,000కే ఇచ్చారని నిప్పులు చెరిగారు. ఎన్నో అవినీతి ఆరోపణలున్న బాబుపై విచారణ ఎందుకు చేయరని ప్రశ్నించారు షర్మిల. చంద్రబాబుపై కమ్యూనిస్టుల ఆరోపణలు తెహల్కా రాసిన వాటిపై విచారణ ఎందుకు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ టీడీపీలకు చీకటి ఒప్పందం ఉండటం వల్లనే బాబుపై విచారణ చేయడం లేదని షర్మిల చెప్పారు.